హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనము హిమాయత్ నగర్ గండిపేట దగ్గరున్న చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. సో ఈ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 34 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సో +2 కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఇదైతే ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అండ్ ఫీజెస్ చాలా రీజనబుల్లో ఉంటాయండి. పర్సంటేజ్ని బట్టి కూడా చాలా రీజనబుల్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే లోపల మనకి అకామిడేషన్, పిల్లలకి ఫెసిలిటీస్ అండ్ అలాగే ల్యాబ్స్, ఫ్యాకల్టీ ఇవన్నీ ఎట్లాగున్నాయి. సో మరి ఈ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో మనకి ఇంజనీరింగ్ కానివ్వండి, యూజీ నుంచి పిహెచ్డి దాకా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పర్సంటేజ్ని బట్టి స్టూడెంట్స్కి వాళ్ళకి ఫీజెస్లో చాలా రీజనబుల్ ఫీజెస్ తోటి ఇక్కడ మనకి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఎలాంటి కోర్సులు ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి వేరే కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, హాస్టల్, ల్యాబ్స్, వాళ్ళకి చదువుకోవడానికి ఫ్యాకల్టీ, వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. లెట్స్ గో. సో ఇప్పుడు మనం చైతన్య యూనివర్సిటీ లోపలికి వచ్చేసాము. సో యూనివర్సిటీ అంతా కూడా ఈరోజు మేము మీకు చూపిస్తాము. సో అండ్ ఇక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, యూనివర్సిటీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి అడ్మినిస్ట్రేషన్ నుంచి భార్గవ్ గారు మనతో పాటు ఉన్నారు. భార్గవ్ గారు నమస్తే అండి. సో భార్గవ్ గారు, చైతన్య యూనివర్సిటీ గురించి చాలా మంది స్టూడెంట్స్ చాలా పాజిటివ్గా చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ చాలా కోర్సులు ఉన్నాయని మేము విన్నామండి. సో మాకు యూనివర్సిటీ చూపిస్తూ ఈ కోర్సెస్ ఇవన్నీ ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పకుండా. ఓకే అండి. మేడం, మన చైతన్య యూనివర్సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 34 years అండి మేడం ఎస్టాబ్లిష్ అయ్యి. దిస్ ఇస్ 34th year మేడం. 34th year మేడం. అంటే చాలా మందికి తెలియదు ఇక్కడ. సో చైతన్య యూనివర్సిటీ హైదరాబాద్ లో అనేసరికి కొత్త యూనివర్సిటీ కదా, కొత్త క్యాంపస్ అని అనుకుంటారు. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇన్ వరంగల్ మేడం. హైదరాబాద్కి వచ్చేసి క్యాంపస్ ఆల్మోస్ట్ 3 years అవుతుంది మేడం. దిస్ ఇస్ 3rd year. సో మనకు 34 years నుంచి మనం ఉన్నాము. అండ్ మా చైర్మన్ గారు కూడా ఆల్మోస్ట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, పురుషోత్తం రెడ్డి గారు అని చెప్పేసి అని. వాళ్ళు ఏంటంటే ఒక సైడ్ నుంచి ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నారు. అండ్ చాలా మంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మా క్యాంపస్ లో కూడా చాలా మంది పిల్లలు ఫ్రీగా చదువుకునే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు మేడం. అంటే లైక్ 98% వచ్చిన వాళ్ళు కానీ, 95% వచ్చిన వాళ్ళు ఇంటర్లో కానీ, చాలా కోర్సెస్ లో, నాట్ ఓన్లీ ఇన్ బిఎస్సి ఆర్ బీటెక్ ఆర్ ఆల్ కోర్సెస్ లో ఉన్నారు మేడం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ యూనివర్సిటీలో అవైలబుల్ గా ఉన్న కోర్సెస్ ఏంటండి? మనకు బీటెక్ ఉన్నది మేడం. బీటెక్ లో సిఎస్సి ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటారు. దాని తర్వాత సిఎస్సి ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీకు తెలుసు మేడం ఈ మొదల ఏఐ అని చెప్పేసి అని బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి అని. తర్వాత సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఈసీ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇలా బీటెక్ లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి అని ఈ కోర్సెస్ అనేది బిఎస్సి కోర్సెస్ అంటారు మేడం. ఈ కోర్సెస్ మన తెలంగాణ, ఏపీలో చాలా తక్కువ కాలేజ్ లో ఉంది మేడం. సో మన దగ్గర వచ్చేసి ఇందులో కూడా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బీపీటీ అంటారు. నెక్స్ట్ సివిటీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అని ఒకటి. నెక్స్ట్ రేడియాలజీ ఉంది. సో అండ్ దీంతో పాటు మన దగ్గర నర్సింగ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం. నర్సింగ్ ఉంది అండ్ మన అగ్రికల్చర్ బిఎస్సి కూడా ఉంది. సో అట్ ద సేమ్ టైం పీజీ కోర్సెస్ చాలా ఉన్నాయి మేడం, లైక్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. అండ్ దాంతోపాటు టిల్ పిహెచ్డి వరకు చాలా కోర్సెస్ ఉన్నాయి మేడం మన దగ్గర, ఫ్రమ్ యూజీ నుంచి పిహెచ్డి వరకు మేడం. సో అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో చాలా కోర్సులు ఉన్నాయి ఇక్కడ మనకి, బీటెక్ కానివ్వండి, సో ఈ ఎలైట్ సైన్స్ కి సంబంధించి, బిఎస్సికి సంబంధించి రేడియాలజీ అండ్ నర్సింగ్ కోర్సులు ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మరి ఇన్ని కోర్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ ఒక స్టూడెంట్ని జాయిన్ చేపియాలంటే ఇక్కడ మరి ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, అన్నిటికీ అందుబాటులో ఉన్నారా లేదా, ఎంతమంది ఉన్నారని? ప్రతి డిపార్ట్మెంట్ కి మన దగ్గర ఒక డీన్ ఉంటారు మేడం. అండ్ ప్రతి డిపార్ట్మెంట్ కి మన దగ్గర ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారు. ఆల్ మాక్సిమం అందరు డాక్టరేట్స్ మేడం. పిహెచ్డి కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మేడం మన దగ్గర. ఇప్పుడు నాతో పాటు చైతన్య యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. సో డిఫరెంట్ కోర్సెస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్. సో వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? సతీష్. సతీష్. సో ఏం చదువుతున్నారు మీరు ఇక్కడ యూనివర్సిటీ? ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్ చదువుకుంటున్నా స్టూడెంట్. ఓకే, సిఎస్సి డిపార్ట్మెంట్. డే స్కాలర్ లేకపోతే హాస్టల్? ఓకే.
సో ఎన్ని ఇయర్స్ అయింది మీరు మొన్న రీసెంట్ గా జాయిన్ అయ్యారా? సో ఏంటి రీజన్ అసలు ఈ చైతన్య యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి? అంటే బయట అన్నిటికన్నా కానీ తక్కువ ఫీజు ఉంటది, అందులో ఒక ఫ్యాకల్టీ ఒకటి మంచి స్టడీ చెప్తారని ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. సో మరి ఎట్లా అనిపించింది? నిజంగా నేను చెప్పినట్టే ఉందా? అవునండి. ఓకే, గుడ్, బాగుందా? ఓకే. ఇక్కడ ఏంటి హాస్టల్లో ఉంటున్నారా? ఇక్కడ హాస్టల్లో ఉంటాను. ఓకే. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ బాగానే ఉంటుంది హాస్టల్, కానీ ఫుడ్ అంతా ఓకే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సందీప్ కుమార్ అండి. నేను జనగాం నుంచి వచ్చాను. నేను ఈసీ కోర్స్ చేస్తాను ఇక్కడ. ఓకే. సో జనగాం నుంచి అంటే అప్ అండ్ డౌన్ చేస్తున్నారా, ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడ హాస్టల్ ఉంటాను. ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారా? ఎట్లా ఉంది హాస్టల్ మీకు? హాస్టల్లో మంచిగా ఉంది. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల. బాపట్ల. ఓ, చాలా దూరం నుంచి వచ్చారు. సో ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు? ఇక్కడ ఫీజెస్ తక్కువ, ప్లస్ అకామిడేషన్ బాగుంటుంది. ఓకే. స్టాఫ్ బాగుంది. ఏం కోర్స్ చేస్తున్నారు ఇక్కడ? ఏఓటీ చేస్తున్నారా? సో అంటే చాలా డిఫరెంట్ కోర్సెస్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో వేరే ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఉన్నారు ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే. సో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి కదా, మరి మీకు ఫ్యాకల్టీ అంతా ఎట్లా ఉందండి? ఫ్యాకల్టీ అంతా బాగానే ఉంటుంది. ఓకే. మొత్తం ఫ్రెండ్లీగా నార్మల్ గానే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయింది మీకు? ఫస్ట్ ఇయరా? ఓకే. సో ఇది వచ్చేసి మన ఫిజియోథెరపీ ల్యాబ్ మేడం. ఫిజియోథెరపీ ల్యాబ్. ఓకే. సో ఈజ్ అవర్ డాక్టర్ పవన్ కుమార్ మేడం, ఇక్కడ డీన్ మేడం సార్ ఫిజియోథెరపీ డీన్. నమస్తే సార్. సో ఇది ఈ లాబొరేటరీ మొత్తం స్టూడెంట్స్ కి ఎట్లా యూజ్ అవుతుందండి? OPD madam. Okay. This is a clinic, we can say OPD, which is free for surrounding villages. For everyone it is free clinic. So we are conducting camps every weekend, like Saturdays we'll have camps, community camps. So from there we'll get patients. Okay. So those patients can come here and have a free treatment. So we have staff of physiotherapy, like we have 7 to 8 staff as well, and we have students. So for students they need a practical exposure. So they will be getting practical exposure here, as well as they are also going to TX hospital for their practicals. Okay. So ఇక్కడికి ఎవ్రీ వీక్ వస్తుంటారు కాబట్టి స్టూడెంట్స్ కి వాళ్ళకి ప్రాక్టికల్ గా కూడా బాగా యూజ్ అవుతుంది. Yeah, daily they have to come for 1-2 hours, like in a batches they will come in a free time. And even from our university, if anyone having any pain, any kind of knee pain, back pain, any kind of pain, they will come and have treatment here. Okay. So our staff tour is free, they are going to look after. And we have one clinical therapist, they will be sitting from morning 8:30 to 3:30. Okay. సో స్టూడెంట్స్ కి, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ కి కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేది ఫ్రీగానే ఉంటుంది. సో విలేజ్ వైజ్ గా వీక్లీ వన్స్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. సో ఇది వచ్చేసి అన్ని మన ల్యాబ్స్ అండి. ఓకే. మొత్తం ఇక్కడ అంతా వాళ్ళకి ఏం కావాలో చెకింగ్ చేయడానికి అన్ని మెషిన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ వీకెండ్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. అండ్ విలేజ్ లో దగ్గరలో ఉన్న విలేజ్ వాళ్ళకి ఫ్రీగా, అండ్ అలాగే స్టాఫ్ కి కూడా ఫ్రీగానే ఉంటుంది. దాంతో పాటు స్టూడెంట్స్ కి ఎవ్రీ డే 2 hours బ్యాచెస్ వైజ్ గా తీసుకొని వాళ్ళకు కూడా చూపిస్తారనమాట. ప్రాక్టికల్ కూడా అవుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎవ్రీ వీక్ మేడం, సాటర్డే ఎవ్రీ వీక్, సాటర్డే ఆర్ సండే ఎవ్రీ వీక్ లో చుట్టుపక్కల విలేజ్ కి వెళ్ళి ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఓకే, సూపర్. సో ఇప్పుడు మనతో పాటు నవీన్ నారాయణపేట నుంచి వచ్చారు, స్టూడెంట్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మరి మనం నవీన్ తో మాట్లాడి సో తనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఏం చదువుకుంటున్నాడు తెలుసుకుందాం. హలో, ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు నువ్వు? అంటే ఇప్పుడు సివిటి చేస్తున్నాను. ఓకే, సివిటి చేస్తున్నావా? సో నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇక్కడ ఎంత వచ్చింది స్కాలర్షిప్ నీకు? 952 వచ్చింది మేడం. 952 స్కోర్ వచ్చిందా నీకు? ఓకే, సూపర్. అంటే ఇప్పుడు 50% స్కాలర్షిప్ ద్వారా మాకు ఇయర్ 50% మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఫీజులో నీకు 50% డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఉంది నీకు ఫ్యాకల్టీ? కోర్స్ నువ్వు తీసుకున్న కోర్స్ కి ఎలా చెప్తున్నారు టీచర్స్? అంతా కూడా అవైలబుల్ గా ఉంటారా ఇప్పుడు? సో ఇప్పుడు నాతో పాటు బీటెక్ సిఎస్సి చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. హలో, మీ పేరు? I'm Hasini from BTech CSC. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది? So now it's first year for me. Okay. So college is absolutely good. I've secured 97% in my inter. So I've got 15% scholarship.
ఓకే. Yeah. సో అంటే మెయిన్ రీజన్ ఏంటి వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి? వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, రైట్? సో దట్స్ ద రీజన్ ఐ హావ్ జాయిన్డ్ హియర్. ఓకే. ఫ్యాకల్టీ అండ్ కంపారిటివ్లీ టు అదర్ ఇట్స్ వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా? డేస్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హాస్టల్. ఓకే. ఎట్లా ఉంది హాస్టల్ ఫుడ్ అదంతా? Hostel, okay, it's very good and we are provided with study hours daily to 4 hours. And yeah, comparatively it's సో మీ స్టడీస్ కి సంబంధించిన ల్యాబ్స్ అవన్నీ కూడా ఉన్నాయా ఇక్కడ మొత్తం? అన్ని ల్యాబ్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే. సో ఇది వచ్చేసి మన ఫార్మసీ ల్యాబ్ మేడం, ఫార్మసీ స్టూడెంట్స్ ల్యాబ్ అనమాట. ఓకే. సో ఫార్మసీ స్టూడెంట్ అంటే ఇప్పుడు ఏ ఇయర్ వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందండి ఈ ల్యాబ్? ఫస్ట్ ఇయర్ నుంచి మేడం, ఫస్ట్ ఇయర్ నుంచి మన 4th ఇయర్ వరకు స్టూడెంట్స్ మేడం. ప్రాక్టికల్స్ ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ప్రాక్టికల్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. మొత్తము వాళ్ళకి కావాల్సినవి Equipments కెమికల్స్, అన్ని సొల్యూషన్స్, ఇంకా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ల్యాబ్ లో చూసుకోవచ్చు. సో ఇట్లా ఇది ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వాళ్ళకి బాగా యూస్ఫుల్. అవును మేడం. ఓకే. బోత్ బి ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అండ్ ఎం ఫార్మసీ కూడా ఉంది మేడం మనకి. ఓకే. సో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటారు అండ్ బ్యాచులర్ ఫార్మసీ అంటారు అండ్ తర్వాత ఎం ఫార్మసీ కూడా ఉంది మేడం మన దగ్గర. ఓకే. సో అలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాచెస్ వైజ్ గా తీసుకొచ్చి ఇక్కడ మొత్తము వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రాక్టికల్స్ అన్ని ఇక్కడ ప్రాక్టికల్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఓకే. ఇలాంటి ల్యాబ్స్ మన దగ్గర ఓన్లీ ఫార్మసీకి సంబంధించిన ల్యాబ్స్ ఒక 4 to 5 ల్యాబ్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఓకే. ఫార్మసీకి సంబంధించిన 4 to 5 ల్యాబ్స్ ఉన్నాయి. యా, మేబీ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉంటారు. అండ్ మీరు చెప్పినట్టు డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ కావాలంటే మినిమం మనకి ఇన్ని ల్యాబ్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. ఈ యూనివర్సిటీలో మొత్తం మనకి 4 to 5 ల్యాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది పడకుండా కూడా, సో వాళ్ళకి ఈజీగా వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేసేటట్టు క్లాసెస్లో వాళ్ళు ఉండేలాగా మనకి కంఫర్ట్గా ఉంది మొత్తం ఇక్కడంతా కూడా. ఓకే. అంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి, అంటే ఎక్కడ కూడా ఎవరికి మధ్యలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ సపరేట్ ల్యాబ్స్, థర్డ్ ఇయర్ అట్లా ఎవరిది వాళ్ళకి ఉండదు మేడం. అంటే ఎవరి వాళ్ళకి క్లమ్జీ అవ్వకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా. అండ్ చాలా మంది కాలేజ్లో ఎక్కడికి వెళ్ళిన ఏంటంటే ఒకటే ల్యాబ్ ఉంటుంది, ఒకటే ల్యాబ్లోనే ఫస్ట్ అవర్ ఒకరు, సెకండ్ అవర్ ఒకరు, థర్డ్ అలా ఉంటుంది అనమాట. మనకు అలాంటి ప్రాబ్లం లేదు మేడం. ల్యాబ్స్కి కానీ ఎక్విప్మెంట్కి కానీ అండ్ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మేడం, ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు. సో చాలా బాగున్నాయి, కంఫర్టబుల్ గా పిల్లలందరికీ ఈజీగా ఇలా ఉంటేనే వాళ్ళు చాలా ఫ్రీగా చదువుకోవాలి. అంటే బేసిక్గా మేడం మా దాంట్లో కూడా ఏంటంటే మేడం బేసిక్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇస్తాం మేడం. అంటే చాలా మంది ఏంటంటే థియరీ అంటే లైక్ బుక్ నాలెడ్జ్ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తక్కువ ఇస్తారు మేడం. మా దాంట్లో ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది మేడం. సో మ్యాక్సిమం అంటే కమింగ్ టు బీటెక్ స్టూడెంట్స్ అయినా, నర్సింగ్ స్టూడెంట్స్ అయినా, లైక్ ఫార్మసీ స్టూడెంట్స్ అయినా, మన బీఎస్సీ స్టూడెంట్స్ అయినా అందరికి మేడం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇస్తాం మేడం. ఓకే. సో ఇదే ల్యాబ్ అండి? ఇది కెమిస్ట్రీ ల్యాబ్ మేడం. ఓకే. ఇది కెమిస్ట్రీ ల్యాబ్. ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇది కెమిస్ట్రీ ల్యాబ్, ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం వాళ్ళు హాయ్, ఏం చేస్తున్నారు ఈరోజు? ఏంటి క్లాస్ మీకు? ల్యాబ్ ఇంటర్నల్స్ జరుగుతున్నాయా? ఓకే, అందుకే అందరూ బిజీగా ఉన్నారనమాట. ఓకే, క్యారీ ఆన్. సో ఇప్పుడు దాకా బీటెక్ స్టూడెంట్స్తో మాట్లాడాం కదా, ఇప్పుడు మనతో పాటు ఎలైడ్ హెల్త్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళతో కూడా మాట్లాడదాము, ఇక్కడ కోర్సెస్ ఎట్లా ఉన్నాయి అండ్ అలాగే స్టడీ, ఫ్యాకల్టీ, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Hi ma'am, I'm Sri Chandana. Sri Chandana, you are from? I'm from Jagityal. Yeah. So you're hostel student? Yeah, I'm a hostel student. Okay. So ఇప్పుడు ఏం కోర్స్ చేస్తున్నారు మీరు? I'm pursuing for BSc Radiology now. I'm BSc Radiology first year. Radiology first year. Yeah. So ఎలా తెలిసింది మీకు ఈ యూనివర్సిటీ గురించి? Due to I have selected this Chaitanya for the due to I'm having 100% of scholarship for that. Based on the IP marks, we'll be having scholarships like 100%, 50% like that. Due to that, I have selected this. Okay. So మీకు full scholarship? Yeah, 100% scholarship. ఫ్రీగా చదువుకుంటుంది ఈ అమ్మాయి చైతన్య యూనివర్సిటీలో. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? I'm feeling very
excited because when you're compared to the other universities, we'll be having like 2-3 lakhs of fee there. Okay. Better no here. Fee of cost, just we has to pay the hostel fee. That's all. ఓకే, ఓన్లీ హాస్టల్ ఫీ పే Yeah, yeah. చేసుకుంటే సరిపోతుంది. Yeah. ఎట్లా తెలిసింది అసలు మీకు ఈ యూనివర్సిటీ గురించి మరి? My sister is studying in this college only, so that by that I has to know game. ఓకే, సో ఎవరికన్నా మీరు రిఫర్ చేయాలంటే ఏం చెప్తారు? Definitely, the persons who are got better marks in the IP can come to here, and also faculty will be also taught and good, and they will be maintaining a good communication with the students. Better. సో రేడియాలజీ అంటే ఆ ల్యాబ్స్ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండాలి. సో Yeah, ఇక్కడ అలాంటి ఎక్విప్మెంట్ Yeah. Already we are having radiology lab also. We'll be having MRI machine and all the machines. ఓకే. ఇది వచ్చేసేసి మన బీపీటీ క్లాస్ రూమ్ మేడం. ఓకే, సో ఆల్రెడీ క్లాస్ జరుగుతుంది. madam. సార్ చెప్తున్నారు స్టూడెంట్స్ కి మొత్తం. ఓకే, ఏం క్లాస్ అండి ఇది? బీపీటీ మేడం, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకే. సో ఇది వచ్చేసేసి టోటల్ డిజిటల్ క్లాస్ రూమ్ మేడం. ఓకే. మీరు అక్కడ చూడొచ్చు, ప్రాక్టికల్గా కూడా క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఓకే, సో స్టూడెంట్స్ కి మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచే ప్రాక్టికల్ అనేది ఉంటుంది. అవును మేడం. స్టూడెంట్స్ అందరికి క్లాస్ జరుగుతుంది ఇప్పుడు. సో భార్గవ్ గారు మాకు ల్యాబ్స్ చూపించారు, క్లాస్ రూమ్స్ చూపించారు. సో ఇక్కడ అండ్ అలాగే చాలా మంది ఎక్కువగా కోరుకునేది ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళకి అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, అవన్నీ ఆలోచిస్తారు కదా, అవి ఎట్లా ఉన్నాయండి ఇక్కడ? మేడం ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ప్రతి ప్లేస్ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉంది మేడం. మనకు ఓన్గా బస్సెస్ ఉన్నాయి మేడం. సో ప్రతి ఏరియా నుంచి ఉన్నది మేడం. ఈవెన్ అటు మీరు అటైతే పటాన్ చెరువు నుంచి కానీ, పటాన్ చెరువు అటు వెళ్తే హయత్ నగర్, అటు వెళ్తే గట్కేసర్, సో ఇట్లా అవుట్స్కట్స్ ప్రతి అవుట్స్కట్స్ నుంచి కూడా సిటీలో నుంచి కూడా మనకు అన్ని బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం. బస్ ఫెసిలిటీకి ప్రాబ్లం లేదు. అండ్ అకామిడేషన్ విషయానికి వస్తే మనకు బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ హాస్టల్స్ ఉన్నాయి మేడం. ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. సో ఫుడ్ కూడా ఇబ్బంది లేదు మేడం. మన దగ్గర ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏంటి, వాళ్ళ ఫుడ్ వాళ్ళకి సపరేట్ మెస్ ఉంది. అండ్ ఇక్కడ మన స్టూడెంట్స్ లోకల్ స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సిన మెస్ ఏది వాళ్ళకి సపరేట్ మెస్ ఉంది మేడం. సో ఫుడ్కి కానీ అకామిడేషన్కి కానీ ఆర్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. ఓకే, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా పేరెంట్స్ కోరుకునేది అదే. దానికైతే మనకి ఇక్కడ చైతన్య యూనివర్సిటీలో ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అండ్ మెయిన్గా అమ్మాయిలు జాయిన్ చేయాలనుకుంటే పేరెంట్స్కి వచ్చే డౌట్ ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, 4 years ఉంచాలి కదా మినిమం, ఏ కోర్స్ చేయాలన్నా కానీ ఉండాల్సి వస్తుంది. సో అది ఎలా ఉందండి ఇక్కడ? సెక్యూరిటీ పరంగా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. అండ్ మీరు కావాలంటే మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు స్టూడెంట్స్తో కూడా. మీరు స్టూడెంట్స్ ఇక్కడ హాస్టల్లో ఉండే గర్ల్స్ ఉన్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి కూడా ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం. అండ్ హాస్టల్స్ కూడా ఎవరిది వాళ్ళకి సపరేట్ బ్లాక్స్ ఉంటాయి. ఎవరిది వాళ్ళ సపరేట్ వాళ్ళ స్టాఫ్ కూడా ఇప్పుడు గర్ల్స్ హాస్టల్కి సంబంధించింది గర్ల్స్ హాస్టల్కి సపరేట్ మెస్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్ మెస్ ఉంటుంది. ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉంటుంది మేడం. ఇక్కడ ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఓన్లీ క్లాసెస్ మాత్రమే కో ఎడ్యుకేషన్. బట్ వాళ్ళ స్టడీ అవర్స్ కానీ వాళ్ళ హాస్టల్స్లోనే ఉంటాయి. అండ్ మీకు వాళ్ళ క్యాఫ్టేరియా ఏదైనా సరే వాళ్ళు సపరేట్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా మేడం సెక్యూరిటీ పరంగా కానీ లైక్ ఇక్కడ ర్యాగింగ్ లాంటివి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు మేడం. సో ఇప్పటివరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ బయట స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ పరంగా కూడా మేడం చాలా బాగుంటుంది మేడం. మీరు ఫస్ట్ ఇయర్ పిల్లలతో కూడా ఒకసారి మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. కమ్యూనికేషన్ పరంగా చాలా డెవలప్ అయ్యారు మేడం పిల్లలు కూడా. ఎందుకంటే బేసిక్గా ఏంటి అని అంటే అన్ని లైక్ డిఫరెంట్ స్టేట్స్లో నుంచి డిఫరెంట్ కంట్రీస్తో అందరూ కలిసి చదువుకోవడం వల్ల మేజర్గా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బిల్డ్ అవుతాం మేడం. సో ఇక్కడ మనకు బాగా అడ్వాంటేజ్ మేడం అది. సో మోస్ట్లీ నేను వచ్చేటప్పుడే చూసాను, నాకు వేరే కంట్రీస్ స్టూడెంట్స్ కూడా కనిపించారు. అవును మేడం. సో వాళ్ళకి ఇక్కడ అసలు ఈ ప్లేస్ గురించి వాళ్ళకి ఎవరు ఆఫర్ చేస్తారు, ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళకి కూడా సపరేట్గా ఉంటుందా? ఎస్ మేడం, వాళ్ళది కూడా సపరేట్ హాస్టల్ మేడం, సపరేట్ మెస్ ఉంటుంది వాళ్ళకి కూడా. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి
ఫుడ్ కానీ ఏది కానీ వాళ్ళు సపరేట్ ఉంటుంది మేడం, అండ్ మన వాళ్ళు సపరేట్ ఉంటుంది మేడం. సో ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ కూడా మనకి చైతన్యలో అవైలబుల్గా ఉన్నాయి, అండ్ వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా హాస్టల్స్ కానీ వాళ్ళకి అకామిడేషన్ అదంతా కూడా సపరేట్గా ఇస్తున్నారు ఇక్కడ. ఎస్ మేడం. ఓకే, సో ఇప్పుడు దాకా మనం క్లాస్ చూసాము, ల్యాబ్స్ కూడా చూసాము. నెక్స్ట్ టైం చూపిస్తున్నారు మాకు? నెక్స్ట్ మీకు క్లాస్ రూమ్ చూపిస్తాను మేడం, ఒక 2-3 క్లాస్ రూమ్ చూపిస్తాను మీకు. ఓకే, డెఫినెట్గా చూద్దాం. సో ఇదే క్లాస్ రూమ్ ఇది వచ్చేసి మన అనస్థీషియా క్లాస్ రూమ్ మేడం. ఓకే, వచ్చేసి మన అనాటమీ ల్యాబ్ మేడం. ఓకే, సో చూసుకోవచ్చు మొత్తం అన్ని పిక్చర్స్ డయాగ్రామ్స్తో సహా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి చాలా ఈజీగా తెలుసుకోవడానికి వాళ్ళకి మంచి మోల్స్ లాగా పెట్టారు ఇక్కడ. మొత్తం హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, బోన్స్, స్కల్, మొత్తం అన్నిటికీ సంబంధించిందంతా కూడా మనకి ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు ఈ ల్యాబ్ మొత్తం. ఇప్పుడు మనం చూస్తుంది నర్సింగ్ ల్యాబ్ అండి. చూస్తున్నారు కదా, మదర్ ఇంకా బేబీ, అండ్ డే 1 నుంచి బేబీ ఎలా ఉంటుందని ఇక్కడ ప్రయోగాత్మకంగా మనకి స్టార్టింగ్ నుంచి పిక్చర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. బేబీ వెయిట్ ఎలా తీసుకోవాలి, తర్వాత మదర్ బోన్ డెన్సిటీ ఎలా ఉంటుంది, ఆ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి బొమ్మలతోటి చాలా బాగా చూపించారు ఇది. సో ఇది నర్సింగ్ ల్యాబ్. ఓకే భార్గవ్ గారు, ఎంసెట్ కూడా అయిపోయింది, ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. సో మరి ఈ చైతన్య యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా? ఒకవేళ తీసుకోవాలనుకునే వాళ్ళకి ప్రాసెస్ ఎట్లా అండి? సో ఇక్కడ ఎంసెట్తో సంబంధం లేదు మేడం, ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని మనం అడ్మిషన్ అనేది ఇస్తాము. సో ఫర్ ఎనీ బీటెక్ అయినా సరే, అలైడ్ హెల్త్ సైన్సెస్ అయినా, నర్సింగ్ అయినా, ఫార్మసీ అయినా, ఫార్మ్ డి అయినా, ఏ కోర్స్కి అయినా సరే ఇంటర్మీడియట్ సరిపోతుంది మేడం. ఇంటర్మీడియట్ ఐపీ మార్క్స్ని బట్టి మనం అడ్మిషన్ అనేది ఇస్తాము, అండ్ వాళ్ళకున్న ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి మనం ఇస్తాం. ఓకే, హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి డీన్ డాక్టర్ ప్రత్యూష రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ప్రత్యూష గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రత్యూష గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్య యూనివర్సిటీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ ఫస్ట్ చైతన్య డిగ్రీ కాలేజ్ అండి. అది 1991లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత మా ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్వి పురుషోత్తం రెడ్డి గారు పిల్లలకి మంచి విద్యను అందియాలి అని అన్న ఉద్దేశంతో సార్ ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం మొదలైంది. సో దాన్ని సార్ తర్వాత అంచెలంచెలుగా ఫార్మసీ, ఎంబీఏ, ఇంజనీరింగ్ అలా ఒక్కొక్క కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. మాకు 2019లో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. అది స్టార్టింగ్లో వరంగల్లో ఉండేది. సో వరంగల్ నుండి ఇంకా చదువుకునే పిల్లలకి మేము మంచి ఎడ్యుకేషన్ని ఆఫర్ చేయాలి, ఇక్కడున్న పిల్లలకి కూడా మా యూనివర్సిటీ గురించి తెలియాలి, మా యూనివర్సిటీలో చదువుకోవాలి అన్న ఉద్దేశంతో హైదరాబాద్కి కూడా తీసుకురావడం జరిగింది. ఈ యూనివర్సిటీ చాలా బాగుంటుంది. సో పిల్లలు లోకల్ పిల్లలే కాకుండా, అంటే ఓన్లీ హైదరాబాద్, ఈ చుట్టుపక్కల కరీంనగర్, వరంగల్ అటు సైడ్ నుంచి పిల్లలే కాకుండా మాకు అదర్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తారు. లైక్ అదర్ స్టేట్స్ అంటే అస్సాం, మణిపూర్, అలా వేరే వేరే చోట్ల నుంచి పిల్లలు వస్తారు. అలాగే కాకుండా మా దగ్గర ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ సోమాలియా, సూడాన్. అసలు ఆ పిల్లలు ఒకసారి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి జాయిన్ అయ్యారు అంటే వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళరు. అంత హ్యాపీగా చదువుకుంటారు అన్నమాట. సో అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఈ కాలేజ్ లో అంటే డీమ్డ్ యూనివర్సిటీ అయిన తర్వాతే జాయిన్ అయ్యానండి. 2021లో జాయిన్ అయ్యా. ఓకే. సో మెయిన్ గా ఎక్కువ ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు మీరు? కోర్సెస్ వచ్చేసి మా దగ్గర యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ 23 కోర్సెస్ ఉన్నాయండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా 23 ఉన్నాయి. అండ్ అవే కాకుండా మేము పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో కోర్సెస్ అంటే ఇంజనీరింగ్ ఉంది. ఇంజనీరింగ్ లో సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, ఈసీఈ, ట్రిప్లీ, మెకానికల్, సివిల్ అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇవే కాకుండా బి ఫార్మసీ ఉంది, ఫార్మ్ డి ఉంది, అగ్రికల్చర్ ఉంది, నర్సింగ్ ఉంది, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి, రేడియాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఇంకా ఫిజియోథెరపీ ఉంది, ఏఓటీ అనస్థీషియా ఉంది,
అవే కాకుండా BCA, BBA, ఫోరెన్సిక్ సైన్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, MBA ప్రోగ్రామ్ ఉంది, MCA ప్రోగ్రామ్ ఉంది, MSc ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈవెన్ PhD కూడా మా దగ్గర నుంచి చాలా వరకు PhD అవార్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేడం, ఇప్పుడు మీ దగ్గర స్టూడెంట్స్ చూస్తే వేరే స్టేట్స్ నుంచి ఉన్నారు, ఇంటర్నేషనల్ నుంచి కూడా ఉన్నారు. సో మరి మీకు ఏమైనా కొలాబరేషన్స్ ఉన్నాయా? మాకు ఇక్కడే కాకుండా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్తో ఉన్నాయండి. ఏ ప్లేసెస్లో అంటే ఇథియోపియా, వియత్నాం, కంబోడియా, అలా వేరియస్ కంట్రీస్ లోంచి కూడా వేరే కొలాబరేషన్స్ కూడా టాప్ యూనివర్సిటీస్. ఓకే, సో అందుకే అక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ వి హావ్ స్టూడెంట్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఆల్సో. అంటే స్టూడెంట్స్ 3 years ఇక్కడ చదివి 1 year అక్కడ చదవచ్చు, లేదా 2 years ఇక్కడ చదివి 2 years అక్కడ చదవచ్చు. అట్లా ఈవెన్ PG వాళ్ళకి కూడా 1+1 ప్రోగ్రామ్ కూడా ఉంది. ఓకే, ఇంటర్నేషనల్ వాళ్ళకైనా ఇప్పుడు నార్మల్ గా చదువుకోవచ్చు. లోకల్ పిల్లలైనా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఓకే ఓకే. సో దే విల్ గెయిన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక చోటనే కాకుండా ఇక్కడ వేరే ప్లేసెస్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు. సో నార్మల్ గా ఏంటంటే ఎవరన్నా జాయిన్ అయిన తర్వాత 4 years కోర్స్ కంప్లీట్ అవ్వగానే జాబ్ గురించి ఎక్కువ సర్చ్ చేస్తూ ఉంటారు. జాబ్ గురించి సర్చ్ చేస్తూ ఉంటే మా దగ్గర చాలా మంచి కంపెనీస్ ఉన్నాయండి. అంటే ఈవెన్ వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ TCS, IBM. సో అక్కడి నుంచి ట్రైనర్స్ వచ్చి స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తారు. ఓకే, అంటే వాళ్ళకి మా కరికులంతో పాటు ఆ కోర్స్ అంటే ఏదైతే వాళ్ళు వచ్చి ట్రైన్ చేస్తారు, సెమిస్టర్ సర్టిఫికేట్ తో పాటు వాళ్ళకి ఈ IBM సర్టిఫికేట్ అన్నది కూడా వస్తుంది. దాట్ విల్ బి యాడెడ్ వెయిటేజ్ టు దేర్ రెజ్యూమే. అంటే వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఆ కోర్స్ నేర్చుకొని టైం వేస్ట్ చేసుకోకుండా ప్యారలల్ గా వాళ్ళు అడ్వాన్స్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయి ఫర్ దేర్ ప్లేస్మెంట్స్ అనేది అది ప్యారలల్ గా నేర్చుకోవచ్చు. ఓకే, సో IBM లాంటివి అంటే చాలా పెద్ద కంపెనీసే వచ్చి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్ అంటే, చాలా మంచి విషయం. ఓకే ప్రత్యూష గారు, మరి మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? మా దగ్గర అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే మా వెబ్సైట్ ఉంటుంది మేడం, www.chaitanya.edu.in. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు. అలా వాళ్ళ చాలా ఈజీ అయిపోతుంది. దాంట్లోనే వీ హ్యావ్ ద పేమెంట్స్ ఆల్సో, లైక్ దే క్యాన్ రిజిస్టర్ ఫర్ ద అడ్మిషన్ బై పేయింగ్ సమ్ ఇనిషియల్ అమౌంట్స్. అట్లా కూడా వాళ్ళ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. వ్యూవర్స్ చూసారు కదండి, చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో సో మీ పిల్లల్ని కానీ సో ఎవరైతే +2 కంప్లీట్ చేశారో వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వాలి, ఇంకా కోర్సెస్ ఏమున్నాయి వాటి గురించి కూడా మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.